థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన వివాదం ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా మేడం శిరీష గారు? ఒక్క నిమిషం అండి, వాళ్ళు చెప్పే వరకు నేను అసలు ఏమీ మాట్లాడలేదు. ఎస్, ఫస్ట్ ముందుగా జూపూడి ప్రభాకర్ గారు మా హయాంలో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాము మేము, ఒక చిన్న అవకతవక జరగలేదన్నారు. వాళ్ళు అందులో ఒక్క టీచర్ నియామకమైనా జరిగిందా? టీచర్ ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? ఫస్ట్ పాయింట్. రెండోది, ఇచ్చిన పోస్టులు 16,347 పోస్టులు ఇస్తే వాటి గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే వీ హ్యావ్ కోర్ట్స్ అని కూడా చెప్తున్నాం మేము. ఇప్పుడు ఇందాకటి వరకు అధికార ప్రతినిధులకో లేదా పార్టీల వాళ్ళకో ఇవ్వమని అనలేదు హాల్ టికెట్స్. కోనా శశిధర్ గారు, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎడ్యుకేషనల్ వ్యవస్థకి ఆయన ఒక సెక్రటరీ. సో ఆయనకి మేము పంపిస్తాను, మేము కనీసం చూడం కూడా. ఎందుకంటే మేము మధ్యలో వారధిగా ఒక మాట చెప్పగలిగినటువంటి వాళ్ళం మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో లోకేష్ అన్న గారి దగ్గరికి తీసుకెళ్తాం మేము. వాళ్ళు హాల్ టికెట్స్ తో వస్తే వాళ్ళకి ఎందుకు జరిగింది అన్యాయం అనే దానికి ఒక నిమిషం. లోకేష్ గారు పట్టించుకోనందుకే అటు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశాము అని చెప్పి అభ్యర్థులు చెప్తున్నారు. ఒక్క మాట, ఎవరి దగ్గరకు వచ్చి అడిగారు? పట్టించుకోని వాళ్ళం అయితే మేము ఇప్పుడు ఈ విధమైనటువంటి మాట మేము చెప్పం కదా. ఇంకపోతే కోన శశిధర్ గారు ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయన వచ్చి మాట్లాడారు. ఆయన కూడా మాట్లాడొద్దు అంటున్నారు. రేపటి రోజు లోకేష్ అన్న మాట్లాడినా కానీ ఆయన మాట్లాడొద్దని చెప్తారు. ఇక్కడ కావాల్సిన ఆరోపణలు కాదండి, వచ్చిన నిందలు ఏవైతే వేస్తున్నారో ఆరోపణలు నిజం అని చెప్పి నిరూపించండి, అప్పుడు మాట్లాడండి. అంతేగాని 16,000 మంది కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడడానికి వదిలేసి అభ్యర్థులందరూ వచ్చి లోకేష్ ని కలిస్తే గనక లేదా కోన శశిధర్ని కలిస్తే వాళ్ళందరికీ న్యాయం చేస్తామని హామీ ఇస్తారా? న్యాయం చేయడం కాదు, వాళ్ళకి ఎందుకు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ వీళ్ళు ఏమంటున్నారు, ఆల్రెడీ పోర్టల్లో ఉంటుందండి, మేము ఉంటాయి. కానీ ఎవరెవరు ఒక 26-27 మంది వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. వాళ్ళని ఆ హాల్ టికెట్స్ తీసుకొని రమ్మండి, రీజన్స్ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది లోకేష్ అన్న గారు కానివ్వండి, లేదంటే శశిధర్ గారు కానివ్వండి. లేదు ఇంకొక మాట, తప్పులు జరిగింటే. శిరీష గారు ఒక్క నిమిషం. రామచంద్ర గారు చెప్పండి, హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు? హాల్ టికెట్ నెంబర్లు అన్యాయం జరిగిందని ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా మేము న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం కదా అని చెప్తున్నారు. హాల్ టికెట్ నెంబర్లే కాదు సార్, వాళ్ళ ర్యాంక్ కార్డులు కూడా మేము ఇచ్చాము. హాల్ టికెట్ నెంబర్లే కాదు, ర్యాంక్ కార్డ్స్ ఇచ్చాము. తీసుకొని వచ్చాము. మీడియం దగ్గర సార్, అదే సార్ చెప్తున్నాను, అది కోనా శశిధర్ గారే స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మాకు 32,000 గ్రీవెన్సెస్ వచ్చాయి ఈ విషయం మీద అనేది మొదటి పాయింట్ సార్. రెండవది, దీని మీద దగ్గర 66 కేసులు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయనేది స్వయంగా అధికారి గారు చెప్పినటువంటి మాటలు. ఈ 2 విషయాలు మీరు గమనించినట్లయితే ఎప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళలేదు అనేది మాత్రం అవాస్తవం. ఒకటి స్పష్టమైంది, ఎందుకంటే అధికారులే చెప్పారు. 2, న్యాయం కోసం పోరాడడానికి కూడా దగ్గర 66 కేసులు పెండింగ్ లో ఉన్నాయని అదే అధికారి ప్రకటించారు. అంటే న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు. న్యాయం కోసం పోరాడడం అంటే ఇక్కడ మేడం చెప్పినట్టు ఇక్కడ ఏమంటారంటే మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ మెరిట్ ఏ విధంగా నష్టపోయింది జీవో వల్ల అనేది మేము ప్రస్తావిస్తా ఉన్నాం. ఇక్కడ మెరిట్ ఏ విధంగా నష్టపోయింది, ఒక రిక్రూట్మెంట్ జరిగితే మాక్సిమం మెరిట్ అనేది చూస్తారు. మాక్సిమం మెరిట్ తోనే రిక్రూట్మెంట్ అనేది జరగాలి. దానికి ఒక రోస్టర్ ఉంటుంది, ఆ రోస్టర్ ప్రకారమే రిక్రూట్మెంట్ జరగాలి. ఎగ్జామ్ లేకుండా మీరు ఆ రిక్రూట్మెంట్ చేయడం వల్ల వచ్చినటువంటి వివాదం ఇది. అత్యంత వివాదం అంటే ఇంకొక విషయం చెప్తాను సార్. ఇక్కడ మళ్ళా ఏమంటున్నారు, నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది చదువుకోండి అంటున్నారు. దీంట్లోనే నెక్స్ట్ వాళ్ళకి ఏజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అదే కేటగిరీకి సంబంధించి వాళ్ళ రోస్టర్ ఉండొచ్చు, ఆ సబ్జెక్ట్ కి పోస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎంతో మంది ఏజ్ కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఎంతో మంది అవకాశాలు కోల్పోతారు. వచ్చిన అవకాశాన్ని మెరిట్ లో కష్టపడి చదువుకున్నటువంటి వ్యక్తులు మళ్ళా దాన్ని నెక్స్ట్ టైం వస్తుంది చూసుకోండి అనడం తప్పు. ఇక్కడ మేము ప్రధానంగా ప్రశ్న చేసేది, మీరు ఇచ్చిన జీవోని మేము ప్రధానంగా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. రేపు న్యాయస్థానంలో కూడా ఇదే జీవో మీద ఛాలెంజ్ చేయబోతా ఉన్నాం. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. ఇక్కడ నిరుద్యోగులకి అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, మెరిట్ ని కాకుండా మీరు ఎందుకు ఇచ్చారు అనే దాని మీద సమాధానం చెప్తే మేము రూల్ ప్రకారమే చేసేమంటున్నారు. ఇక్కడ రూల్ అనేది ఎవరు ఫ్రేమ్ చేశారు? మీరు ఫ్రేమ్ చేసిన రూల్సే. ఒక్క రోజు కూడా అవకాశం ఇవ్వకుండా నిరుద్యోగులు ఏంటంటే నోటిఫికేషన్ ఒక్క రోజు ముందు జీవో ఇష్యూ చేశారు. అదే జీవో కరెక్ట్ గా ఉంది అని కానీ భావించినట్లయింటే ఒకవేళ ఎందుకు మీరు
ఆ జీవోని అమెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఈ ఒక్క డిఎస్ఏ కాదండి, మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ఇక్కడ. ఒక్క డిఎస్ఏ కాదు, ఇదే జీవోను గాన అమెండ్ చేయకపోతే డిప్యూటీ కలెక్టర్ కూడా వాళ్ళు వితౌట్ ఎగ్జామ్స్ తో ఇచ్చేస్తారు. గతంలో ఆ విధంగా ఉండేది కాదు. గతంలో వాళ్ళు ప్రిలిమినరీ రాయాలి, మెయిన్స్ రాయాలి, మెయిన్స్ లో క్వాలిఫై అవ్వాలి, క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి ఏమీ సంబంధం లేకుండా, ఎగ్జామ్ లేకుండా ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీని మీద అనేక Yes. అనుమానాలు రామచంద్ర గారు. గవర్నమెంట్ చెప్తా ఉంది. రామచంద్ర గారు ఒక్క నిమిషం, మనతో పాటు ఏకుల రాజేశ్వర